మార్నింగే నా డే అయితే ఇలా స్నోఫాల్‌తో స్టార్ట్ అయిపోయింది. ఇది సండే రోజు. సో, మళ్ళీ స్నోఫాల్ ఏంట్రా బాబు అని చెప్పి కొంచెం సేపు అలానే చూస్తూ ఉండిపోయాను. మా హస్బెండ్ ఇంట్లో లేనప్పుడు ప్లాంట్స్‌కి వాటర్ పోసే డ్యూటీ నాదే అనమాట. అదర్‌వైజ్ అసలు దానిని పట్టించుకోను. వీక్ డే అయితే ఫాస్ట్‌గా నాకు టైం ఉన్నప్పుడు వాటర్ ఏసేసి వెళ్తూ ఉంటాను. అండ్ వీకెండ్ కదా! కొంచెం నెమ్మదిగా వాటర్ వేస్తూ ఎలా ఉన్నాయి ప్లాంట్స్ అని చెక్ చేస్తూ ఉన్నాను. ఈ ప్లాంట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. దీన్ని ఆర్కిడ్ అంటారు. దీని ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, దీంట్లో డిఫరెంట్ కలర్స్ గూడా ఉంటాయి. వన్స్ ఫ్లవర్ వచ్చిందంటే 2-4 మంత్స్ వరకు అలానే ఉంటదనమాట. అండ్ లెస్ మెయింటెనెన్స్ ప్లాంట్. అండ్ ఇక్కడొచ్చేసేసి నా స్టవ్‌తో ఇంతవరకు నాకెప్పుడు గూడా ప్రాబ్లమ్ రాలేదు. ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ప్రాబ్లమ్ ఏంటి అంటే జస్ట్ పవర్ బటన్ ఆన్ చేస్తానే ఒక స్టవ్ అయితే ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ 3 స్టవ్స్‌లో ఏ స్టవ్ ఆన్ చేసినా గూడా ఫస్ట్ స్టవ్ అయితే కంపల్సరీ ఆన్ అయిపోతుంది. ఏమన్నా ఓవర్ హీట్ అయిందేమో అనేసి వెటెక్స్ కోల్డ్ వాటర్‌లో డిప్ చేసి పెడుతూనే ఉన్నాను. ఎంతకు వర్క్ అవ్వలేదు. సర్లే అనేసి మార్నింగ్ టు నైట్ వరకు నేను అలానే వదిలేసా అనమాట. కూల్ డౌన్ అయినాక చూద్దామనేసి. నైట్ మళ్ళీ చెక్ చేశాను. సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయితుంది. సో, నేను ట్రై చేయాల్సిందంతా ట్రై చేశాను ఫ్రెండ్స్‌ని అడిగి. చాట్‌జీపీటీని అడిగాను. అసలు ఏమి కూడా యూజ్ లేదనమాట. అండ్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ షాట్‌లో చెప్తాను. అంటిల్ దెన్ సీ యూ. బాయ్. సబ్స్క్రైబ్.